మరి మన కానాపురం గ్రామంలో ఒక 5 ముదిరాజా సింహగర్జన మరి మన ముదిరాజు మరి మన కానాపురం గ్రామంలోన ఒక 5 ముదిరాజా సింహగర్జన. ముదిరాజులంటే సామాన్యులు కాదు నాయన. మరి ముదిరాజు అంటే 305 కులముల కంటే ముదిరాజు కులమైన మృతములంత ఎక్కువ. మరి ముదిరాజులంటే 305 కులముల కంటే ముదిరాజు కులమైన మృగములంతా ఎక్కువ అంటారు. ముదిరాజు అడవికి వెళ్ళిపోయి ఆ అడుపు తీసే 66 జీవజంతువులకు ఆయస్సు తక్కువ. పోయిన వాడు మన ముదిరాజు చేపల 10 రూపాయలుంటే మరి గౌరాయను 3 సుళ్ళు తిప్పిస్తారట. మరి అలాంటి గొప్పైన వాడు మన వాళ్ళు. మరి అలాంటి వాళ్ళైన అట్టివాణి పెడితే ఎంతో పేరుంటదని ఆడి బిడ్డ పెడితే అత్తగారింటికి అన్న యాడ్ చేస్తుంది. మరి అట్టివాణి పెడితే 56 రాజ్యాల పైన 76 దేశాల పైన మనం ఎంత దూరం దాకా వెళ్ళిపోతామో అంత దూరం దాకా యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతాం బిడ్డ. అందుకని మనకు 1,55,000 రూపాయల త్యాగం చెప్పి మరి రోజుకు సాధన ఖర్చు పెట్టుకొని మరి ఇలాంటి కథలు నాకు చెప్పిస్తున్నారు. 5 రోజుల మరి 5 రోజుల కథలైన నడుస్తాయి. మరి 5వ రోజైనా మన కులదేవత అతినాటుకోండి భ్రమరాంబ ఆదిపెద్దమ్మ పండుగ జరిపిస్తాం. కనకడప్పుల చేత కాలికొమ్మల చేత అలాంటి పెద్దమ్మ పండుగ జరిపిస్తాం. మరి అలాంటి పెద్దమ్మ పండుగ లాస్ట్ రోజు ఉంటుంది. మరి ఈ రోజు మాత్రం కథ నడుస్తున్నారు. మరి మహాభారతం ఘట్టమనంగా మరి ఆవిడ వెళ్ళిపోయి పాండవ కథ వినాలంటారు. రావణ పోయి హరి కథ వినాలంటారు. మరి రంకుతో నడిచింది రామాయణమయ్య. మరి ముగ్గుతో నడిచిందేమో మహాభారతం అన్నారు. కథకైనా కాలు లేవంటారయ్యా, చెవులు లేవంటారండి. పుట్టింది
ఢీ రాజ్యం ఏలిన వాడు ఎక్కడి నుంచి ప్రసిద్ధిలోనికి చేరవచ్చింది ఢిల్లీలోన అవో శంతన మహారాజు కాంచి ప్రసిద్ధిలోనికి చేరవచ్చారు అవో శంతని తరువాత జన్మించిన వాళ్ళు మరి అక్కడ ఎవరు ఉండను శంతనం తర్వాత జన్మించిన వాళ్ళు వ్యాసుని వరాన జన్మించిన వాడు పెద్దవాడైన ధృతరాష్ట్ర మహారాజు అటువంటి ఏమో యావేలలోన రాఘవాయ కాలమందున పోదండి వీరుడే ఆ రోజున వ్యాసుని వరాన జన్మించిన వాళ్ళైనా పెద్దవాడి ఏమో ధృతరాష్ట్ర మహారాజు అతను 2 కన్ను లేకుండా జన్మించాడండి అయ్యో మరి తర్వాత జన్మించిన వాడైనా పాండురాజు జన్మించాడు పాండురాజు ఏమో పాండు వ్యాధి చేత జన్మించాడు తర్వాత జన్మించిన వాళ్ళైనా చిన్నవాడు దాశికి పుట్టినవాడు విదురుడయ్యా వ్యాసుని వరాన 3 అన్నదమ్ములైనా తప్పగా పుట్టినారు పెళ్లి చేయాలి ధృతరాష్ట్రుని భార్య గాంధారి దేవి మరి అది కాక ఉన్నా ఎవరయ్యా పాండురాజు ధృతరాష్ట్రుడు గుడ్డువాడైనందున మరి పాండురాజైనా అవ గొప్పైన వాడేడు వీరాది వీరుడేడు అవ పాండురాజు కూడా కళ్యాణం ఆడేడు పాండురాజు భార్య ఎవరో తెలుసునా కుంతిని కళ్యాణం ఆడాడు అవు కుంతిని కళ్యాణం ఆడినాక నేను ఏదేది ఢిల్లీ ఉత్తర రాజ్యం వెళ్ళిపోతా ఉత్తరం రాజులను ఓడిస్తా దక్షిణము వెళ్ళిపోతా దక్షిణము రాజులను ఓడిస్తా అని చెప్పి అని పాండురాజైనా కట్టుకొని సాధన తీసుకొని ఉత్తర భాగానికి రావట్టెను ఎవరయ్యా మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు మీరు ముత్తండరాజు మీ రాజ్యం వరకు మా రాజ్యానికి రావాలి అమరకం కట్టాలి కట్టవా కట్టకపోతే బాణం పట్టి యుద్ధం చేద్దాం చేతులు నా బాణం పట్టారు చేతులు నా బాణం పట్టి వాళ్ళైనా ఘోరాది ఘోరముగా అక్కడ యుద్ధానికైనా వాళ్ళు అక్కడ ఆదుతున్నారు
మరి అక్కడ అక్కడ దక్షిణ భాగం వెళ్ళిపోయాడు లక్ష్మరాజును ఓడించు ఆ ఊరి బంగారం ఎవరకంతా పట్టుకోవచ్చు అక్కడికి పట్టుకోవచ్చి అవి అలాంటి ఢిల్లీలో నింపాడు నింపిన తర్వాత అవి 56 రాజ్యాలు చెప్పనారు దేశాలు మొత్తం తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి ఈ రోజున మరి నేను వేటకు వెళ్ళిపోతా మరి నా దగ్గర సారథి ఉన్నాడు సారథిని విలువలేదు కదా సారథి ఉన్నావా ఏం చేస్తున్నావు అరే రా మాది మాకే ఉంచి వాళ్ళ लेकिन तुम खुदा हजार हजार मेरे दुनिया लेकिन तुम खुदा 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 हजार ऐडी बाजार में क्या करूं होता है ऐडी बाजार में क्या करूं होता है ऐडी बाजार में क्या करूं लेकिन तुम खुदा हजार हजार मेरे दुनिया लेकिन तुम खुदा हजार मेरे दुनिया लेकिन तुम खुदा हजार